సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి ఈ అరుణోదయపు దినం ఎవరెవరి గృహాల్లో ప్రార్థన చేసుకున్నారో, ఎవరెవరు గృహాల్లో ప్రార్థన చేసుకున్నారో వారు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్లో రాయండి. ఎందుకు రాయమంటున్నానయ్య అంటే, మీరేదో భక్తిపరులు అని లోకానికి చాటి చెప్పాలని కాదు. నా హృదయాభిలాష ఆ కామెంట్ చదివిన వారిలో మేము కూడా ఇలా ప్రార్థన చేసుకుంటే బాగుండు కదా అని ఎన్ని మనసులు రేపబడతాయో నాకు తెలీదు, ఎన్ని హృదయాలు పురికొల్పబడతాయో. ఆ కామెంట్స్ చదివే ప్రతి హృదయం రేపబడినట్లుగా తప్పకుండా ప్రార్థన చేసుకున్న బిడ్డలు కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈ రోజు నుంచి చీరాల్లో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఒంగోలు, చీరాల ప్రార్థన చేయండి. దేవుడు చీరాల, ఒంగోలు పట్టణాల్లో గొప్ప జీవజ్వాల తన మహిమ కొరకు దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. మంచిది. ఈ దినం మరో శ్రేష్టమైన ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. రండి ధ్యానించుదాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులకు యుద్ధములు అతనికి కలిగి ఉండెను. దావీదు కట అన్ని వైపులా యుద్ధాలు కలిగాయట. అన్ని వైపులా శత్రువులు ఉన్నారట. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా అన్ని వైపులా పోరాటాలేనా? ఏ దిక్కును చూసినా విపరీతమైన యుద్ధాలే నీకు కలుగుతున్నాయా? ఆర్థిక విషయంలో పోరాటం, ఆరోగ్య విషయంలో పోరాటం, కొడుకు విషయంలో పోరాటం, కూతురు విషయంలో పోరాటం, భర్త విషయంలో పోరాటం. ఏ రంగంలో చూసినా నలుదిక్కుల సమస్యల వలయం నిన్ను చుట్టుముట్టిందా? చుట్టుపక్కల యుద్ధ వాతావరణంలో నువ్వు బ్రతుకుతున్నావా? భయపడకు. నీవే కాదు, ఆ కాలంలో భక్తుడైన దావీదు గారు కూడా ఇదే మార్గం గుండా తాను మనకంటే ముందుగా ప్రయాణమై వెళ్ళారు. ఎందుకు మనకు యుద్ధాలు వస్తాయి? అక్కడ ఒక అద్భుతమైన పదం రాయబడి ఉంది. 5వ అధ్యాయం 3వ వచనం. ఏమని రాస్తుంది? ఏమని రాస్తుంది? యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు. ఎందుకు ఈ శత్రువులు అందరూ ఉన్నారట? దావీదు చుట్టూత ఇంత శత్రు సైన్యం ఎందుకుందాయి అంటే, ఆ శత్రువులందరినీ దావీదు పాదాల కింద ఉంచాలి అనేది దేవుని సంకల్పం. శత్రువులను దావీదు పాదాల కింద ఉంచాలి అంటే అసలు ముందు శత్రువు అనేవాడు ఉండాలిగా. అంటే నీ బ్రతుకులో సమస్యలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడో తెలుసా? ఆ సమస్యలన్నీ ఒకానొక రోజు నీ పాదముల ఎదుట సాగిలపడ్డాయి అనే సాక్ష్యం నీ నోట వినబడాలని, నీ జీవితంలో జరిగిన ఆ కార్యం అనేకులు సాక్ష్య రూపంలో మాట్లాడుకోవాలని, దావీదు జీవితంలో జరిగిన కార్యం అతని కుమారుడైన సొలొమోను సాక్ష్య రూపంలో చెప్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఎలాంటి సమస్యలు నీ మీద చెలరేగుతున్నా భయపడుకో. తాడి చెట్టు అంత ఎత్తు ఉవ్వెత్తున అలలు లేస్తున్నా భయపడుకో. నీ శక్తికి మించిన సమస్యలతో నువ్వు పోరాడుతున్నా దిగులు చెందకో. ఒకరోజు వస్తుంది, విశ్వసించు. నీ మీద చెలరేగిన ప్రతి సమస్య నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. అయితే సుమి, మన ప్రతి సమస్య
చెలరేగిన ప్రతి సమస్య నీ పాదాల క్రింద పడి ఉండాలంటే, నీ ఎదుట అవి మోకరించాలంటే నువ్వు చేయాల్సిన 3 పనులున్నాయి. నంబర్ 1 ప్రస్తుతించు. నంబర్ 2 ప్రార్థించు. నంబర్ 3 వివేచించు. ఈ 3 స్వభావాలు నీలో ఉంటే నీ మీద చెలరేగిన సమస్య ఎంత భయంకరమైనదైనా నీ ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఏం చేయాలి? ప్రస్తుతించాలి. చూడండి ఆ మాట. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం. 49వ అధ్యాయం 8వ వచనం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఈ వచనం చదివే ప్రారంభ దినాల్లో నాకు అసలు అర్థం కాల. యోధాను గూర్చి దేవుడు అంటాడు, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. దైవజనమా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. స్తుతి అనే పదం మనుషులకు ఆపాదిస్తామా, దేవునికి ఆపాదిస్తామా? స్తుతించేది మనుషులనా, దేవుణ్ణా? ఇది దేవునికి చెందిన పదం కదా. కానీ ఇక్కడ రాయబడిన విచిత్రమైన మాట చూడండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని అంటున్నాడేంటి? యోధానట సహోదరులు స్తుతించారట. యోధా దేవుడా? కాదు, కానీ అంత స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. యోధా పాదాల కింద శత్రువులందరినీ ఉంచాడు. ఎందుకు సమస్యలని శత్రువులు యోధా పాదాల కింద ఉన్నాయో తెలుసా? సహోదరులు సైతం ఎందుకు యోధాను స్తుతిస్తున్నారో తెలుసా? యోధా అనే పేరుకున్న అర్థం స్తుతి. దైవజనమా, నీవు ప్రభుని ప్రస్తుతించేవాడివైతే కూర్చున్నా, లేచినా, పండుకున్నా, త్రోవను వెళ్తున్నా, ప్రతి క్షణం మేలైనా, కీడైనా, లాభమైనా, నష్టమైనా, ఆశీర్వాదమైనా, మరొకటైనా ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే భవిష్యత్తులో ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రభుని స్తుతించుకుంటూ వెళ్తే నీ స్తుతి సునాదం ఎదుట చెలరేగిన ప్రతి సమస్య నీ ఎదుట సాగిలపడేటట్లుగా, ఆ సమస్య మీద నీ పాదముంచి చితక దొక్కేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభించునుగాక. అందుకనే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచనంలో ఇదిగో ఇలా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం. యోధా అనే పేరుకున్న అర్థం స్తుతి అని విన్నాం కదా. నిరంతరం మనం దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి సునాదం విని దేవుడు చేసే కార్యం. యోధాను గూర్చి అతడు ఇట్లా, నేను యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చును. యోధా బాహుబలము అతనికి చాలునట్లుగా చేసి అతని శత్రువులకు విరోధముగా అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడువయ్యుందు. ఏమంటాడు? యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి. నువ్వు దేవుని స్తుతించుకుంటూ ప్రస్తుతించుకుంటూ వెళ్తే నీ ఉద్యోగం నీకు సరిపోయేటట్లు దేవుడు చేస్తాడు. నీ జీతం నీకు సరిపోయేటట్లుగా చేస్తాడు. చేతికొచ్చే నీ వ్యాపారపు ఆదాయం నీకు సరిపోయేటట్లుగా చేస్తాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలట్లేదు, మిగలట్లేదు. నెల చివరిసరికి ఎక్కడో ఓ చోట అప్పు చేయాల్సిన పరిస్థితి. సరిపోవట్లేదయ్యా మా జీతం, మా కష్టార్జితం సరిపోవట్లేదయ్యా. ప్రపంచం అంతా ఈ మాట మాట్లాడితే యోధాను గూర్చి రాసి ఉంటుంది, అతని బాహుబలము అతనికి చాలునట్లుగా చేసి. 5 రొట్టెలు 2 చేపలప్పుడు యేసయ్య వాటిని ఎత్తుకొని స్తుతించాడే, ఆ స్తుతి చాలునట్లు చేయలేదా? మిగిలేటట్లుగా చేయలేదా? తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నీది 5,000 రూపాయల జీతమైనా, 10,000 రూపాయల జీతమైనా, 50,000 రూపాయల జీతమైనా, 1,00,000 రూపాయల జీతగాళ్ళతో పోల్చుకొని కృంగిపోకుండా
పోరాడు, ఆ స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నం చేయి. కానీ సనగకుండా ఆ 50,000 రూపాయలు దాన్ని బట్టే నువ్వు దేవుని స్తుతించు. చాలునట్లు చేసి మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. రైట్. నీ ప్రతి సమస్య నీ పాదాలు ఎదుట సాగిలపడాలంటే నువ్వు ప్రస్తుతించేవాడిగా ఉండాలి. రెండవది, ప్రార్థించేవాడిగా ఉండాలి. చూడండి, 110వ కీర్తన మొదటి చరణం, అలాగే 5-6 చరణాలు. 110వ కీర్తన. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వాన కూర్చుండుము. ఏమంటాడు యేసయ్య? ఏమంటాడు ఈ మాట? నీ శత్రువులను నేను నీ పాదపీఠముగా మారుస్తా. నీ శత్రువులను నేను నీకు పాదపీఠముగా మార్చు వరకు నా కుడి పార్శ్వానుండు. దావీదు ఎప్పుడు దేవుని కుడి పార్శ్వాన ఉండేవాడు గనుక, అంటే దేవుని సన్నిధిలో కూర్చునేవాడు గనుక, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు గనుక, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు గనుక దావీదు యొక్క ప్రతి శత్రువు దావీదుకు పాదపీఠంగా మార్చాడు. చెలరేగిన దావీదుకు వ్యతిరేకంగా చెలరేగిన సౌలును దేవుడు అణచలేదా? దావీదుకు వ్యతిరేకంగా లేచిన గొలియాతును దేవుడు అణచలేదా? దావీదుకు వ్యతిరేకంగా లేచిన సింహాన్ని, ఎలుకబంటును దేవుడు అణచలేదా? వాటిని అణిచి వాటిని దావీదు పాదాల దగ్గర పడేసిన దేవుడే నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి శత్రువును నీ పాదముల కింద దేవుడు పడవేయునుగాక. పెద్దగా చెప్దాం ఆమేనని. అమ్మాన్. దేవుడు అలా చేయాలంటే మనం చేయాల్సిన రెండో పని ప్రార్థించాలి. దైవజనమ, సింహాలు దానియేలు ఎదుట ఎందుకు మోకరించాయి? నెబుకద్నెజర్ రాజు దానియేలు ఎదుట ఎందుకు మోకరించాడు? దానియేలు దేవుని ఎదుట మోకాళ్ళు ఉండేవాడు గనుక దానియేలు సమస్యలు దానియేలు ఎదుట మోకాళ్ళు ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, నీ దేవుని ఎదుట ప్రతి దినం మోకాళ్ళుని ప్రార్థన చేయి. భోజనం చేయని రోజున్నా పర్వాలా, ప్రార్థన చేయని రోజు ఉండకూడదు. ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళని రోజైనా ఉండని పర్వాలా, కుటుంబ ప్రార్థన జరిగించుకొని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకుండునుగాక. దానియేలు దేవుని ఎదుట మోకాళ్ళు ఉండేవాడు కాబట్టే దానియేలుకి ఎదురైన ప్రతి సమస్య దానియేలు ఎదుట మోకాళ్ళు ఉండేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీవు అనుభవించే ప్రతి సమస్య నీ ఎదుట మోకాళ్ళు నీ దినాలు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించినట్లుగా ఇంకెందుకు ఆలస్యం? ఈ వర్తమానం విన్న తర్వాత మోకాళ్ళు నీ దేవుని దగ్గర ప్రార్థించే. మూడవది, వివేచించు. మొదటిది ప్రస్తుతించు, రెండవది ప్రార్థించు, మూడవది వివేచించు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూడండి. 19-20 వచనాలు రోమీలకు రాసిన పత్రిక. అంటాడు, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. తర్వాత అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండాలి. పౌలు గారు ఏ మాట అన్నారో ఓ రకంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో నుంచి పౌలు గారు కాస్త కొంచెం మాడిఫికేషన్ చేసి చెప్పారు. యేసయ్య ఏమన్నారు? నేను మిమ్మలను గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యలోకి పంపించేటప్పుడు మీరు పొరపాటున వాళ్ళ మధ్యలో గొర్రెల్లాగా ఉండకండి. పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులునై ఉండుడి. తమ్ముడు, చెల్లి, సాతాను నీ కాళ్ళ కింద దేవుడు శీఘ్రంగా చితక దొక్కించున్నట్లుగా పాములాగా వివేకంగా ఉండు.
అటువైపు నుంచి మనిషి వస్తున్నాడు. అడుగుల సవ్వడి వినటంతోటే పాము పొదల మాటులకి జర్రున జారి దాక్కుంటుంది. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు. సాధ్యమైనంత వరకు మూర్ఖులతో వాదించుకో. నీ పని స్థలంలో నేను టార్గెట్గా పెట్టుకొని పదే 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 నేను మానసికంగా హింసిస్తూ తోడేలులాగా ప్రవర్తిస్తారు. నేనంట వాళ్ళతో డిస్కషన్ చేసే కంటే పాములాగా వివేకంగా తప్పించుకుంటే మేలు. అంతేనా? ఎవడైనా నీకు కీడు చేస్తే ఆ కీడు మనసులో ఉంచుకోకుండా పావురంలాగా నిష్కపటమైన హృదయంతో నా ప్రభువు నన్ను క్షమించాడు, నేను నిన్ను క్షమిస్తున్నానని క్షమించుకుంటూ వెళ్ళు. ఎవడైతే నీ మీద చెలరేగాడో వాడే నీ పాదాల ఎదుట సాగిల పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. తమ్ముడు, చెల్లి, వ్యక్తులు నీకు వ్యతిరేకంగా లేచిన ఒకరోజు వాళ్ళు నీ ఎదుట సాగిల పడతారు. యోసేపు ఎదుట అన్నలు సాగిల పడలేదా? వ్యవస్థలు నీకు వ్యతిరేకంగా లేచిన, పరిస్థితులు వ్యతిరేకంగా లేచిన, సాతానే నీకు వ్యతిరేకంగా లేచిన, కొన్ని సమస్యలు భయంకరంగా చెలరేగి నిన్ను ముంచేస్తాయి అన్నట్లుగా ప్రయత్నం చేసిన ఈ 3 సూత్రాలు పాటించు. ప్రస్తుతించు, ప్రార్థించు, వివేచించు. ఈ 3 సూత్రాలు పాటించి దైవికంగా నువ్వు అడుగులు వేయి. చెలరేగిన ప్రతి సమస్య నీ పాదముల ఎదుట సాగిలి పడేటట్లుగా చేస్తాడు. ఎందుకు ఆయన సాగిలి పడేటట్లుగా చేస్తాడో ఒక విచిత్రమైన మాట ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. ఏమంటాడు? నీ మీద చెలరేగిన శత్రువులను నేను రప్పించి నీ పాదముల ఎదుట నీకు సాగిలిపడి నమస్కారం చేసేటట్లుగా చేస్తా. ఎందుకు చేస్తానో తెలుసా? నేను నిన్ను ప్రేమించి తిని అని నా ప్రేమను రుజువుపరుచుకోవటానికి ఈ కార్యం చేస్తా. ఏమండి, ఒక భర్త భార్యని ప్రేమించాడు అనేది రుజువు చేసుకోవటానికి ఒక ఆయన నక్లెస్ కొనిపించి నక్లెస్ రోడ్డుకి తీసుకెళ్ళాడట. అక్కడ కూడా నక్కల కోల తప్పల. ఒక ఆయన తన ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ ఇస్తాడు. విన్నారా? ఎదుటి వ్యక్తిని నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలియచేయటానికి ఏవేవో రకరకాల కార్యక్రమాలు చేస్తారు. తమ్ముడు, చెల్లి, ఈ దేవుడు కూడా నిన్నెంత ప్రేమిస్తున్నాడో, చెల్లి నా వైపు చూడు, నిన్నెంత ప్రేమిస్తున్నాడో. తమ్ముడు, నీ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, నిన్నెంత ప్రేమిస్తున్నాడో తన ప్రేమను రుజువుపరుచుకోవాలని దేవుడు కోరుకుంటాడు. ఎలా రుజువుపరుచుకుంటాడో తెలుసా? నీకు విరోధంగా చెలరేగిన ప్రతి సమస్య, వ్యక్తులు, వ్యవస్థలు ఒకానొక దినాన నీ ఎదుట సాగిలపడేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్ చెప్దాం. ఆమెన్. నిశ్చయంగా దేవుడు ఈ కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకో. రోగం నీకు వ్యతిరేకంగా చెలరేగుతుందా? ఒకానొక రోజు సాష్టాంగ పడబోతుంది. పేదరికం నీకు వ్యతిరేకంగా చెలరేగుతుందా? ఒకానొక రోజు సాష్టాంగ పడబోతుంది. ఉద్యోగ స్థలంలో కొంతమంది వ్యక్తులు, రక్త సంబంధికుల్లో, బంధువుల్లో కొంతమంది వ్యక్తులు నీకు వ్యతిరేకంగా చెలరేగుతున్నారా? తమ్ముడు, విశ్వసించు. ఒకానొక రోజు వారు నీ పాదముల ఎదుట సాగిల పడబోతున్నారు అన్న సంగతి విశ్వసించు. యేసు నామం పేరిట నీ జీవితంలో చెలరేగిన ప్రతి సమస్య నీ ఎదుట సాగిల పడేటట్లుగా నీ దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయునుగాక. ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ప్రతి సమస్య నీ ఎదుట సాగిలపడినట్లుగా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మీ మాటకై స్తోత్రాలు. చెలరేగిన ప్రతి సమస్య
మా ఎదుట సాగిలపడేటట్లుగా చేస్తాను వాగ్దానం చేసావు కదా. ఈ మాటలు విన్న ఈ నీ ప్రజల్లో ఏ కుటుంబంలో ఏ సమస్య నీ పిల్లలకు వ్యతిరేకంగా చెలరేగుతుందో ప్రార్థన చేస్తుండగా ఆ సమస్యలన్నీ నీ పిల్లల ఎదుట యేసు నామములో సాగిలపడునుగాక. అవన్నీ సాగిలపడునుగాక. ఆ సమస్యలన్నిటినీ యేసు నామములో మీరు పరిష్కరించుదురుగాక. ఆ సాక్ష్యం మా చెవులతో వినేటట్లుగా మీరు కార్యాలు చేస్తున్నందుకు స్తుతిస్తూ, చేతులెత్తి దీవిస్తూ, యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక.